మరి అటు ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి అటు జీటీకి అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత మరి డెత్‌లో ఆర్సీబీ బౌలింగ్ అయితే వేరే ఏసిందని చెప్పాలి. మీకు మరి జీటీకి ఏమన్నా 20 రన్స్ షార్టా అనిపించింది. మరి ఆర్సీబీ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేసింది. అటు మరి వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టుంటే జీటీకి కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉండే అంటే సో ఇక ఉండొచ్చు మోస్ట్లీ. కొంచెం ప్రెషర్ అయితే ఉండేది ఆర్సీబీ పైన. కానీ అక్కడ మీకు లాస్ట్‌లో కొంచెం పికప్ లెక్క వచ్చినా కూడా మీకు ఆర్సీబీ అప్పటికే ఇక గేమ్ ఈ ఆర్సీబీ చేతిలో ఉందని చెప్పాలి. సో ఇక లాస్ట్‌లో ఆర్సీబీ అయితే సునాయాసంగా గెలిచిందని చెప్పాలి. మరి ఏం జరిగిందో ఈ మ్యాచ్‌లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే అటు టాస్ అయితే ఆర్సీబీ గెలిచింది. రజత్ పటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్ ఎంచుకున్న తర్వాత మీకు టీంలో అయితే ఫిలిప్ సాల్ట్ లేడు. ఫిలిప్ సాల్ట్ ప్లేస్‌లో మీకు బెతెల్ వచ్చిండు. ఫైన్ అనుకున్నాం. ఫిలిప్ సాల్ట్ ఇంజరీ కారణంగా దూరం ఉన్నారు. సో ఇంకా మీకు జీటీలో అయితే 2 చేంజెస్ చేసిళ్ళు. గ్లెన్ ఫిలిప్స్ లేడు. మీకు అటు అశోక్ కుమార్ కూడా లేడు. మీకు మీకు డెబ్యూటెంట్ వచ్చిండు. అటు మనవర్ సుల్తాన్ ఇంకా మరి అటు మీకు జేసన్ హోల్డర్ కూడా వచ్చిండు. సో మంచిగానే ఉంది అనుకుంటే జీటీ టీం మంచి స్టార్ట్ వచ్చింది. షారుఖ్ ఖాన్ అయితే మంచి స్టార్ట్ చేసిండు. భువనేశ్వర్ స్పెల్, జైసూర్య స్పెల్ మంచి సర్వే అని నేను చెప్పాలి మీకు పవర్ ప్లేలో. అక్కడ మీకు స్కూప్లు ఆడపోయిండు. మీకు అటు షారుఖ్ ఖానే సారీ సాయి సుదర్శనే మీకు అంత మంచిగా ఎక్కువ బాల్స్ ఫేస్ చేసిండని చెప్పాలి అటు పవర్ ప్లేలో. సాయి సుదర్శన్ మీకు అంత మంచి స్టార్ట్ లెక్క అనిపించింది. పవర్ ప్లేలో మీకు డీసెంట్ స్కోర్ వచ్చింది 57. కానీ ఆ తర్వాత మీకు ఇటు రొమారి షెఫర్డ్ ఓవర్లో కూడా రన్స్కి వెళ్తాడు. అక్కడ మీకు ఆ తర్వాత మీకు ఇటు గిల్లు కూడా మీకు సింగిల్ తీసుకొని అటు సాయి సుదర్శన్ స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మోస్ట్లీ. అక్కడ సాయి సుదర్శన్ అయితే బాగా ఆడతాడు. కృణాల్ పాండ్యా బాగా ఆడతాడు. శ్రేయస్ శర్మ బాగా ఆడతాడు. గిల్లు కూడా కొన్ని సిక్స్లు మధ్యలో ఆడతాడు. కానీ అక్కడ మీకు సాయి సుదర్శన్ మీకు మంచి ఒక షాట్ ఆడబోతా అంటే మీకు అక్కడ శ్రేయస్ శర్మ క్యాచ్ పట్టబోతా అంటే అక్కడ మీకు అది టఫ్ క్యాచ్, ఫింగర్ ఇంజరీ అవుతుంది. కొంచెం బ్రేక్ తీసుకుంటే అక్కడ బ్రేక్ తర్వాత మీకు గిల్ అవుట్ అవుతాడు. గిల్ అవుట్ అయిన తర్వాత మీకు బట్లర్ వచ్చి ఆడే ప్రయత్నం చేసిన బట్లర్ కూడా అక్కడ అవుట్ అవుతాడు. మీకు ఫస్ట్ 16 ఓవర్స్లో జీటీ 170 ఉండే. నెక్స్ట్ 4 ఓవర్స్లో 33 రన్సే ఏమో చేసిళ్ళు. 203 ఫైనల్ స్కోరు. మీకు లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు వచ్చినాయి కాబట్టి 200 దాటింది. అక్కడ మీకు ఏమన్నా స్పిల్ అని చెప్పాలి అటు డెత్లో. భువనేశ్వరు అటు హెజల్వుడ్ ఇంకా శ్రేయస్ శర్మ ఒక ఓవర్లో డెత్లో బాగా ఎత్తాడు. అటు భువనేశ్వర్ వచ్చి బట్లర్ వికెట్ తీస్తాడు. మీకు ఇక లాస్ట్లో క్రీజ్లో వాషింగ్టన్ సుందర్ హోల్డర్ ఉన్న మీకు హోల్డర్ 2 సిక్స్లో 200 క్రాస్కి వెళ్ళిపోతాయి. మీకు లాస్ట్లో రక్షిత్ సలాందార్ ఎత్తారనుకుంటే మీకు తన క్రాంప్ వచ్చి తను ఇక వెళ్తాడు. కృణాల్ పాండ్యా తన లాస్ట్ ఓవర్ ఎత్తాడు. సో ఇక ఆ తర్వాత మరి గిల్ అన్న స్లో ఆడిలా అంటారు. కానీ గిల్ అయితే డీసెంట్లీ వెల్. గిల్లు బాగానే ఆడిండు. తన పనే అక్కడ ఉండే. అటు సాయి సుదర్శన్ అంత మంచిగా ఆడుతా అంటే స్ట్రైక్ రొటేషన్ ఇవ్వడమే తన పని. సో గిల్ అయితే డీసెంట్లీ వెల్. సాయి సుదర్శన్ సెంచరీ వేసుకుంటారు. సెంచరీ వేసుకొని నెక్స్ట్ బాల్కి అవుట్ అవుతారు. కానీ సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్. మరి లాస్ట్ కొన్ని మ్యాచ్లో అంత మంచి స్టార్ట్ రాలేదు సాయి సుదర్శన్కి. కానీ అక్కడ నాకుతో మంచి కాన్ఫిడెన్స్ ఉంటాయి. కానీ అటు మీకు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత సిరాజ్ ఫస్ట్ ఓవర్ ఎత్తాడు. అటు కోహ్లీ స్ట్రైక్ వచ్చిన ఫస్ట్ బాలే లెగ్స్ పైన పడతాయి బాల్. అక్కడ మంచిగా ఫ్లిక్ ఆడబోతాడు. అక్కడ మీకు వాషింగ్టన్ సుందర్ మంచి క్యాచ్ అని చెప్పాలి. ఈజీ క్యాచ్ డ్రాప్ చేసిందా అనిపిస్తుంది. సో అక్కడ ఆ తర్వాత కోహ్లీ ఎక్కడ మీకు నో లుకింగ్ బ్యాక్ లెక్క ఆడతాడు. ఆ తర్వాత మీకు సిరాజ్ బౌలింగ్ అటు బెటర్ అవుట్ అయినా అంతకుముందు 2 4లు ఏమో కొడతాడు. కానీ అక్కడ మీకు చేంజ్ ఆఫ్ ఎండ్ చేసే ప్రయత్నం అయితే కానీ గిల్లి చెప్తారు సేమ్ ఎండ్ నుంచి చేయాలి. అక్కడ మీకు బెత్తలు కూడా ఒకటి లాస్ట్ బాల్ సిరాజ్ ఓవర్లో. ఇక మీకు ఆ తర్వాత బెత్తలు అవుట్ అయిన తర్వాత పడికల్ వస్తాడు. పడికల్కి మీకు రబడ అటు లెగ్స్ పైన ఎత్తాడు ఫస్ట్ బాలే 6 కొడతాడు. ఆ తర్వాత మీకు ఈ యాక్సిలరేషన్ వేరే ఉంటాయి పవర్ ప్లేలో మీకు అంత రన్స్ రాలే అనిపించింది. కానీ వాళ్ళు ఆ ప్రెజర్ లేకుండా చేసిళ్ళు. ఆల్మోస్ట్ 10 runs per over చేసిళ్ళు పవర్ ప్లేలో కూడా. వాళ్ళేమో జీటీ ఏమో 57 ఉంటే వీళ్ళేమో 58 ఉన్నారు. సో పవర్ ప్లే దాకా డీసెంట్గా అనిపించింది.
కానీ అటు రషీద్ ఖాన్ నెక్స్ట్ ఓవర్ ఎందుకు వేయాలి, అటు హోల్డర్ని పట్టుకొచ్చు హోల్డర్ లాస్ట్ ఓవర్ వేసిండు. ఆ తర్వాత ప్రసిద్ధి కృష్ణ వేసిండు. ప్రసిద్ధి కృష్ణ కూడా రన్స్కి వెళ్తాడు. ప్రసిద్ధి కృష్ణ కూడా ఈ మ్యాచ్లో అంత మంచి ఎఫెక్టివ్ అనిపించాలి. డేవిడ్ పడికల్కి అన్ని బాడీకి వేసి ప్రయత్నం చేసిండు. డేవిడ్ పడికల్ మంచిగా ఆడుకున్నాడని చెప్పాలి అవన్నీ. సో అక్కడ రషీద్ ఖాన్ కూడా మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తాడు ఫస్ట్ కొన్ని ఓవర్లలో. అటు డేవిడ్ పడికల్ సిక్స్లు కొడతాడు, పడికల్ అటు వేరే ఆడతాడు, కోహ్లీకు వేరే ఆడతాడు. ఇద్దరు ఆడుతుంటే ఆర్సీబీ గేమ్ అనిపించింది. అటు ఆర్సీబీ ఇంక ఈజీగా గెలుస్తా అనుకున్నాం. కానీ అక్కడ మీకు ఒకసారి పడికల్ అవుట్ అయిన తర్వాత కొంచెం ఛాన్స్ ఉండే. కానీ ఇంకా కోహ్లీ వికెట్ తర్వాత ఇక మీకు కొంచెం హోప్ ఉండే జీటీకి ఇంకొంచెం ట్రై చేయొచ్చు అని. కానీ అటు పచ్చిదారు కూడా ఒక 6 కొట్టే ప్రయత్నం వాళ్ళు అవుట్ అవుతారు. పడికల్ అవుట్ అవుతారు, పచ్చిదారు అవుట్ అవుతారు, అటు జితేష్ శర్మ కూడా అవుట్ అవుతారు. సో అక్కడ జీటీ కొంచెం గెలిచే అవకాశాలు ఉండే. కానీ అక్కడ మీకు లాస్ట్లో కృణాల్ పాండ్యా అయితే బాగా ఆడతాడని చెప్పాలి. కృణాల్ పాండ్యా 11 balls 22 చేస్తాడు, మంచి ఫినిష్ ఇస్తాడని చెప్పాలి. 16th ఓవర్లో మీకు రబడా ఓవర్లో మీకు ఒక 6 పడకుండా ఉంటే ఇంకొంచెం గేమ్ టైట్ ఉండే అనిపించింది. కానీ అది అంత పేస్ అయితే మరి అట్లనే 6 పోతాయి ఆడ. సో అక్కడ రబడా కూడా ఈ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మరి రబడా అంత పేస్ అయితే ఆ పిచ్లో అయితే ఏం వెళ్ళలేదు. సో మరి ఇంకా నాకైతే వాషింగ్టన్ సుందర్ని కొంచెం బెటర్ యూజ్ చేయాల్సిందే అనిపించింది. అటు వాషింగ్టన్ సుందర్ని మా పవర్ ప్లేలో ఒక్కో ట్రై చేయాలనిపించింది. మరి ఎందుకున్నారు తన టీంలో ఒక్క ఓవర్ ట్రై చేయకుండా అటు ఒక బ్యాటర్ నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అటు మీకు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే వాషింగ్టన్ సుందర్ ట్రై చేస్తారా అంటే ఇక అది మరి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్న టీంలో తను ఆడితే బెటరు. ఒక ప్రాపర్ బ్యాటర్ తెచ్చుకుంటే కుమార్ కుషాగ్రాంగ్ ఇట్లా తెచ్చుకుంటే బాగుండే అనిపించింది. మరి ఒకే క్యాచ్ బట్టి ఉంటే వేరేలా ఉండంటే ఆర్సీబీకి ఇంకా బ్యాటింగ్ డెప్త్ ఉండే. అప్పుడు బ్యాటింగ్ డెప్త్ చాలా ఉండే వాళ్ళకు. సో ఒక క్యాచ్ డిఫెండ్ చేసిన అంటే అది అయితే తప్పు అనిపిస్తుంది. కానీ ఇంకా జీటీ అయితే కొంచెం మిస్ఫీల్ చేసింది అనిపించింది. కానీ అటు ఇంకొంచెం బెటర్ చేయాల్సిందే అనిపించింది జీటీ. అటు క్యాప్టెన్సీ బాలింగ్ రొటేషన్ స్పారింగ్లో నాకైతే. కానీ అదర్ హ్యాండ్ అటు ఆర్సీబీ అయితే వేరే లెవెల్ హ్యాపీ ఉంటారు ఈ విన్తో. మంచిగా అటు కృణాల్ పాండ్యా బ్యాట్ ఫినిష్ అడ్వాంటేజ్ అవుతుంది. డెత్ ఓవర్స్ బౌలింగ్ వేరే ఉన్నాయి. అటు మీకు ఇక పడికలు బాగా మళ్ళీ ఫామ్లోకి వచ్చిండు. కోహ్లీ అయితే మళ్ళీ వేరే టచ్ లాగా కనిపించిండు. సో ఓవరాల్ అయితే మంచి విన్ అని చెప్పాలి ఆర్సీబీ. ఈ విన్తో ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది పాయింట్స్ టేబుల్లో. సో మంచి విన్ ఆర్సీబీకి. చూద్దాం మరి ఏమవుతుందో నెక్స్ట్. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.